కౌశికుడు అనే సన్యాసి ఒకసారి భిక్షకు బయలుదేరాడు. అలసటగా ఉంది అని ఒక చెట్టు కింద ఆగాడు. అదే సమయంలో ఆ చెట్టు మీద ఉన్న ఒక కొంగ అతని మీద రెట్ట వేసింది. కౌశికుడు కోపంతో ఆ కొంగను చూశాడు. ఆ కొంగ గిలగిలా తన్నుకుని కింద పడి మరణించింది. కౌశికుడు కోపం శాంతించింది. తిరిగి భిక్షకు బయలుదేరాడు. ఒక ఇంటి ముందు ఆగాడు. భవతీ భిక్షాందేహి అన్నాడు. ఒకసారి కాదు 10 సార్లు అరిచాడు. ఎవరూ రాలేదు. ఇంత గొప్ప తపశ్శక్తి కలిగిన నేను భిక్షకు వస్తే ఇంత ఆలస్యంగా వేస్తారా అని కౌశికుడు కోపం తెచ్చుకున్నాడు. అప్పుడే ఆ ఇంటి ఇల్లాలు భిక్షాపాత్రతో తలుపు తీసింది. ఆ కౌశికుడు చూసిన చూపుకు ఆమెకు ఏమీ అవ్వలేదు. ఏంటలా చూస్తున్నారు? మీ పిలుపు నేను స్నానం చేస్తున్నప్పుడు వినిపించింది. స్నానం ముగించాక మీకు భిక్ష తెస్తుంటే నా భర్త పిలిచాడు. ఆయనకు సపర్యలు చేసి వచ్చేసరికి ఆలస్యమైంది. మీరు చూసే చూపులకు ప్రాణం పోవడానికి నేనేమీ కొంగను కాదు అని అందామె. ఆ మాటలు విన్న కౌశికుడు ఆశ్చర్యపోయాడు. సతిధర్మం పాటించే ఇల్లాలు తనకంటే శక్తివంతురాలు అని ఆయనకు అర్థమైంది. తపశ్శక్తి కంటే ధర్మాన్ని పాటించే వారి శక్తి వేల రెట్లు గొప్ప.